ఈ మధ్య కాలంలో అందరికీ కిడ్నీలో స్టోన్స్ లేదా గాల్ బ్లాడర్ స్టోన్స్, శరీరంలో రాళ్ళు అనేటువంటివి ఏర్పడుతుంటాయి. పర్టికులర్ గా కిడ్నీలో రాళ్ళు ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఉప్పు చింతపండు అంటే చింతపండు రసంలో సూర్యకారాన్ని బాగా మార్చితే నల్లగా అవుతుంది. దాన్ని మినపగింజ మోతాదు నుంచి సగం గురువింద మోతాదు దాకా గనక తేనె అనుపానంతో గాని లేదా కొబ్బరి నీళ్ళు అనుపానంతో గాని తీసుకున్నట్లయితే వారికి ఖచ్చితంగా కిడ్నీలో ఉండేటువంటి 7 mm రాళ్ళు కూడా ఈజీగా పడిపోతాయి 2-3 రోజుల్లోనే. అయితే సూర్యకారాన్ని ఒక 10 సార్లు కొబ్బరి నీటిలో పొంగించుకోవాలి. అంటే ఒక మట్టి మూకుడులో సూర్యకారం వేసి దానికి 4 రెట్లు కొబ్బరి నీళ్ళు వేసి ఒకసారి బాగా పొంగించాలి. ఆ పొంగిన తర్వాత మళ్ళీ కొబ్బరి నీళ్ళు వేసి మళ్ళీ పొంగించాలి. అలా 10 సార్లు చేసినప్పుడు దానికి విశేషమైనటువంటి శక్తి వస్తుంది. ఆ వచ్చినటువంటి ఆ శక్తితో ఉండేటువంటి సూర్యకారాన్ని చింతపండు రసంతో మళ్ళీ నూరుకుని బెల్ల చేసుకుని పుటం పెట్టుకుంటే నల్లగా పావులు రంగులో భస్మం అవుతుంది. ఈ భస్మాన్ని ఎవరైతే తీసుకుంటారో వారికి మూత్రము చురుకు, మంట, కిడ్నీలో రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ మూత్ర సంబంధ రోగాలన్నీ కూడా పరిపూర్ణంగా తగ్గుతాయి.